అని ప్రభుత్వం వేరేది అధికారంలో రాగానే ఊరు వదిలేసి వెళ్ళిపోవాలి. వీళ్ళు హైదరాబాద్లోనూ బెంగళూరులోనూ బతుకుతూ ఉంటారు. మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు వస్తుంటారు. అంటే ఆ విధమైనటువంటి సిచ్యుయేషన్ ఎక్కువగా కనబడుతుంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఈ దఫా తెలుగుదేశంలోకి అట్లా రావాలనుకునే వాళ్ళకి రేపు నువ్వు వచ్చినా ప్రయోజనం ఉండదు. ఈయన వయసు అయిపోతుంది, ఈయన వయసు అయిపోతే నెక్స్ట్ పార్టీ దెబ్బతింటది, నేను క్యాప్చర్ చేస్తాను లేదా బీజేపీ క్యాప్చర్ చేసుద్ది, మీరు ఇతన్ని నమ్ముకుని వస్తే రేపు పొద్దున మీరు ఇబ్బంది పడతారు అని పరోక్ష హెచ్చరిక అది. అంటే ప్రజల్లో ఆ ఫీలింగ్ వస్తుందా ఇంత వయసులో ఉన్న వాళ్ళకి ఓటేయడం ఎందుకని? అంటే వయసు గురించి కాదు, తెలుగుదేశానికి లైఫ్ ఉందనుకుంటే వేస్తారు. తెలుగుదేశానికి లైఫ్ ఉండదు ఇతని తర్వాత అని ఇప్పటికీ లోకేష్ గురించి బాగా నెగిటివ్ ప్రచారం చేశారు కాబట్టి లోకేష్ పనికిరాడు, సమర్థుడు కాదు. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ ఆ పార్టీని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, బీజేపీ క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇలాంటి దశలో మీరు తెలుగుదేశాన్ని నమ్ముకుంటే మీ పని అయిపోతుంది, మీరు తర్వాత మా దగ్గర ఇబ్బంది పడతారని పరోక్ష హెచ్చరిక అది. ఈ ఎన్నికల్ని కురుక్షేత్ర యుద్ధంగా అభివర్ణిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక జాతీయ పార్టీని కూడా తెచ్చుకుంటున్నారు బాబు గారు అంటే ఇంక ఇండైరెక్ట్ గా బీజేపీని తెచ్చుకుంటున్నట్టే ఉందా? ఏమన్నా ఆయన క్లియర్ కట్ సంకేతం కలిసిపోబోతున్నారని? అంతే కదా, మొన్నటిదాకా అయితే కనుక బీజేపీని, ఇప్పటికి కూడా